వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అండి ఒక మోకాల నొప్పులకి అద్భుతమైన రెమెడీ అని చెప్పాలి. ఇది కూడా హోమ్ రెమెడీలా చాలా బెస్ట్గా పనిచేస్తుంది. అది కూడా మన ఇంట్లో దొరికే ఐటమ్స్. అది ఏంటి సొంటి అండ్ మనము బియ్యం రైస్ కడిగిన తర్వాత వచ్చే వాటర్, ఈ రెండింటితో మనం రెగ్యులర్గా నేను చెప్పిన పద్ధతిలో తీసుకుంటే షూర్గా మీరైతే ఈ మోకాల నొప్పుల ప్రాబ్లం నుంచి బయటపడతారని చెప్పేసి అంటున్నారు ఎండి ఆయుర్వేద డాక్టర్ సుస్తా చెల్ల గారు. సో మేడం ద్వారానే అసలు ఈ రెమెడీ మనం ఎలా యూజ్ చేస్తే మనం ఈ ప్రాబ్లమ్స్ బయటపడతామో తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే మేడం, ఈ మధ్య కాలంలో ఒకప్పుడు మనం పెద్దవాళ్ళలో చూసేవాళ్ళము, అంటే ఏజ్ రిలేటెడ్ని బట్టి వాళ్ళకి మోకాల నొప్పుల ప్రాబ్లం, గుజ్జరిగిపోవడం, నడవలేకపోవడం చూసేవాళ్ళం. మనం యాజ్ యూజువల్గా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి ముసలి వాళ్ళని చూపించి ట్రీట్ చేసేవాళ్ళు. ఇది నార్మల్ ఎండి అరుగుతుంది అని చెప్పేసి అనేవాళ్ళు. బట్ ఈ మధ్య కాలంలో చాలా చిన్న ఏజ్లో, అది కూడా 20+ ఇయర్స్ తర్వాతనే స్టార్ట్ అవుతున్నాయి మోకాల నొప్పులు. అసలు ఎందుకు ఈ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది? ఈరోజు మీరు మన ఇంట్లో దొరికే ఐటమ్స్తో ఈ రెమెడీ చాలా చక్కగా పనిచేస్తుంది, నేను చెప్పిన పద్ధతిలో తీసుకుంటే అని చెప్పేసి అన్నారు కదా. సో అది ఎలా పాజిబుల్లో మన ప్రేక్షకుల కోసం తెలియజేయండి. నార్మల్గా కీళ్ళ నొప్పులు అనేది ఒక ఏజ్ తర్వాత రావడము అంటే మోకాళ్ళలో గుజ్జు అరగడం వల్ల వస్తుంది. కానీ చిన్న ఏజ్లోనే వచ్చేటువంటి మోకాళ్ళ నొప్పులో చాలా వరకు మనం ఇండైజెషన్ అంటే టాక్సిన్స్ అనేవి ఎక్కువగా జాయింట్లో పేరుకొని పోయి అక్కడ వాపు నొప్పి అనేది కలుగజేస్తూ ఉంటాయి. దీన్నే ఆమవాతము అంటాం. సో ఇలాంటి కండిషన్లో శొంఠి అనేది చాలా బాగా పనిచేస్తుంది. ఎందుకు అంటే మనం తీసుకున్నటువంటి ఆహారం అనేది సరిగ్గా డైజెస్ట్ అవ్వనప్పుడే ఇట్లాంటి టాక్సిన్స్ అనేవి రక్తంలో పేరుకుపోయి అవి జాయింట్స్ దగ్గర మనకి వాపును కలుగజేస్తూ ఉంటాయి. సో శొంఠిలో ఎన్నో రీసెర్చెస్లో కూడా తేలింది, దాంట్లో బెస్ట్ అనాల్జెసిక్ ప్రాపర్టీ అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీ ఉంది. అంటే శొంఠిని మనము వాడాల్సిన విధంగా వాడినట్టయితే నొప్పిని తగ్గించడంలో అండ్ అక్కడ ఉన్నటువంటి వాపును తగ్గించడంలో చాలా బెస్ట్గా పనిచేస్తుందని చాలా రీసెర్చెస్లో కూడా తేలింది. అయితే శొంఠిని మనం ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా రెండు రకాలుగా కూడా వాడతాము నొప్పి తగ్గించడానికి. ఈరోజు మనం చేసే దాంట్లో ఏంటి అంటే శొంఠిని ఇంటర్నల్గా ఎలా తీసుకుంటే ఈ ఆమవాతం అంటే కీళ్ళ నొప్పులు అనేవి చిన్న ఏజ్లో వచ్చేవి ఇంట్లోనే సేఫ్గా తగ్గించుకోవచ్చో చూద్దాం. నార్మల్గా చాలామంది అనుకుంటారు శొంఠియే కదా దీంతో ఏం తగ్గుద్ది అని. కానీ నార్మల్గా మనం తిన్న ఆహారం కరెక్ట్గా డైజెషన్ అయ్యి బ్లడ్ అనేది సరిగ్గా ఫామ్ అయినంత వరకు మనకి ఎటువంటి నొప్పులు ఈ జాయింట్స్ పట్టేయడం వాపులు అవి జరగవన్నమాట. సో ఇంతకుముందు మన వీడియోస్లో చెప్పినట్టుగా జాఠరాగ్ని అంటే లోపల ఉన్నటువంటి డైజెషన్ చేసేటువంటి జాఠరాగ్నిని ఇవి దీపనం చేస్తాయి అండ్ జాయింట్స్ దగ్గర ఉండేటువంటి ఎంజైమ్ యాక్టివిటీని కూడా ఇవి ఎన్హాన్స్ చేస్తాయి. దానివల్ల అక్కడ మనకి సర్క్యులేషన్ అంతా కూడా మళ్ళీ ప్రాపర్గా అవుతుంది, అక్కడ వాపు తగ్గుద్ది అండ్ నొప్పి కూడా తగ్గుతుంది. మేడం, యాక్చువల్లీ బియ్యం కడిగిన వాటర్ కూడా పనిచేస్తాయి అంటారు. యాక్చువల్లీ బియ్యం కడిగిన నీళ్ళు అంటే నేను విన్నది ఏంటంటే విటమిన్ B12 బాగా పుష్కలంగా దొరుకుతుంది. నార్మల్గా ఇది మనకి బియ్యం పైన ఉండే దాంట్లో ఎక్కువ మనకి అందాల్సినటువంటి ప్రోటీన్స్ ఉంటాయి అండ్ విటమిన్స్ ఉంటాయి, మల్టీ విటమిన్స్ ఉంటాయి. మనం ఎప్పుడైతే బియ్యం కడిగిన నీళ్ళతో పాటు ఈ శొంఠి ఏంటంటే కొంచెం మంట కలిగించే క్వాలిటీ ఉంటుంది కాబట్టి దాన్ని మనం ఇట్లా బియ్యం కడిగిన నీళ్ళతో అడ్జువెంట్గా వాడినప్పుడు ఆ జాయింట్కి అందాల్సినటువంటి సఫిషియంట్ నరిష్మెంట్ అందుతూ అక్కడ ఉన్నటువంటి టాక్సిన్స్ని కూడా అది బయటికి ఎలిమినేట్ చేస్తూ సర్క్యులేషన్ని ఎన్హాన్స్ చేస్తుంది. మేడం, ఇప్పుడు శొంఠి బియ్యం కడిగిన నీళ్ళు రెండు కలిపి తీసుకోవాలంటున్నారు కదా మోకాల నొప్పులకి. సో ఎందుకు ఆ రెండు కలిపే తీసుకోవాలి? నార్మల్గా మనకి ఇప్పుడు శొంఠిలో ఎలా అయితే మనము వాసోడైలటేషన్ అంటే అక్కడ పర్టికులర్గా అక్కడ ఉన్నటువంటి జాయింట్కి ఎక్కువ సర్క్యులేషన్ని కలుగజేయడానికి ఈ శొంఠి అనేది మనకి బాడీ లోపలికి వెళ్ళిన తర్వాత మన డైజెషన్ పవర్ని పెంచి బ్లడ్ ఫ్లోని టువర్డ్స్ అక్కడికి ఎక్కువగా వెళ్ళేటట్టుగా చేస్తుంది. అండ్ ఇది బియ్యం కడిగిన నీళ్ళలో ఏంటి అంటే మనకి విటమిన్ B12 మల్టీ విటమిన్స్ ఎక్కువ ఉంటాయి అండ్ ఇది మనం బియ్యం కడిగిన నీళ్ళతో ఇవ్వడం వల్ల గుజ్జు కూడా పెరగడానికి అక్కడ మనకి ఇది హెల్ప్ఫుల్ అవుతుంది. అందుకని మనం బియ్యం కడిగిన నీళ్ళతో దీన్ని ఇస్తాం. నార్మల్గా శొంఠిని మనం చాలా రకాలుగా చెప్పాము ఇంతకుముందు. శొంఠిని నార్మల్గా పాలల్లో మరగబెట్టి తాగొచ్చు, లేదంటే ఆముదం గింజలతో కలిపి శొంఠి బెల్లం తీసుకోవచ్చు. ఇలా రకరకాలుగా కీళ్ళవాతంలో మనం శొంఠిని మారుస్తూ ఉంటాము. కానీ ఎవరికైతే కొంచెం నార్మల్గా బేసిక్గా మృదు ప్రకృతి అంటారు అంటే సౌమ్యంగా ఉండేవాళ్ళు, కొంచెం ఎక్కువ హాట్వి తింటే మంట అట్లా వచ్చేవాళ్ళు ఇట్లా బియ్యం కడిగిన నీళ్ళతో తీసుకుంటే వాళ్ళకి సాఫ్ట్గా అంటే ఎక్కువ మంట ఉండకుండా ఇది ప్రొటెక్ట్ చేస్తుంది, కోటింగ్ ఇస్తూ మనకి డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తుంది, ఇన్ఫ్లమేషన్స్ తగ్గిస్తుంది. మనం ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి మేడం? నార్మల్గా ఒక కప్పు మనకి సరిపోతుంది. ఒక కప్పులో ఒక 3 grams పౌడర్ వేసుకొని తాగొచ్చు. ఓకే మేడం. సో నార్మల్గా ఇంత శొంఠి పౌడర్. యాక్చువల్గా శొంఠి అనేది
శొంఠి అనేది బెస్ట్ క్వాలిటీ తీసుకుంటే ఖచ్చితంగా మనకి పెయిన్స్ ఇవన్నీ తగ్గుతాయి. Okay. శొంఠిని కూడా పైన నార్మల్గా శొంఠి వస్తుంది కదా, Yes, సో దాన్ని పైన ఉన్నది కొంచెం లైట్గా పీలర్తో మనం తీసిన తర్వాత తాగినట్టయితే ఇంకా బాగా పనిచేస్తుంది. Okay. సో ఈ శొంఠిని ఇట్లా తీసుకున్నప్పుడు దీని తీవ్రత అంత ఎక్కువగా ఉండదు. Okay. అండ్ దీంట్లో ఉండే బి కాంప్లెక్స్ విటమిన్స్ మనకి కూడా బాడీకి చక్కగా అందుతాయి. అండ్ ఇది బియ్యం కడిగిన నీళ్ళతో తీసుకోవడం వల్ల గుజ్జు పెంచడంలో కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. మేడం దీన్ని ఇప్పుడు మీరు ఆల్రెడీ చూపిస్తున్నారు కదా, దీన్ని మన అంటే బాయిల్ చేసుకొని ఇట్లా తీసుకోకూడదా? శొంఠిని నార్మల్గా బాయిల్ చేసుకొని పాలల్లో బాయిల్ చేసుకొని శొంఠిని కషాయం లాగా చేసుకొని తాగొచ్చు. Okay. బట్ అది కొంచెం ఏమంటారు తీక్ష్ణత ఎక్కువ ఉంటుంది. ఇలా అయితే మైల్డ్గా ఉంటుంది ఓకే అట్లా అనమాట. అంటే మనకి మంట అట్లా రాకుండా ఉంటుంది ఇట్లా తీసుకుంటే. ఓకే మ్యామ్. అంటే మేడం మన రెమెడీతో పాటు ఈ మోకాల నొప్పుల ప్రాబ్లం ఉన్నవాళ్ళు కానీ కీళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు కానీ ఎలాంటి ఆహార నియమాలు పాటించాలంటారు? మామూలుగా ఇంతమంది మీకు చెప్పాను కదా, ఇది ఏంటి అంటే దీంట్లో కూడా ఎవరు నార్మల్గా శొంఠిని మరిగించి తీసుకోవాలి అండ్ ఎవరు ఇట్లాంటి వాటితో తీసుకోవాలి అన్నది ఇంకా క్లియర్గా మన దగ్గరికి వస్తే వాళ్ళ ప్రకృతి ఉంటుంది అనమాట. Yes, ma'am. అంటే కొంతమందికి వాత ప్రకృతి, కొంతమందికి పిత్త ప్రకృతి, కొంతమందికి కఫం. సో కఫం ఎక్కువ ఉన్న వాళ్ళు ఏంటంటే మరిగించి వేడి నీళ్ళల్లో కషాయం లాగా మరిగించి అలా తీసుకుంటూ ఉండాలి. పిత్త నేచర్ ఉన్న వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళకి లోపల ఎక్కువ హీట్ ఉంటుంది కాబట్టి ఇలా బియ్యం కడిగిన నీళ్ళు అలాంటి వాటితో తీసుకోవాలి. అదే వాతం ఉన్న వాళ్ళు అయితే కొంచెం ఆయిలీ కాంబినేషన్లో అంటే శొంఠిని, ఆముదం గింజలు, బెల్లం అట్లా 3 కలిపి తీసుకోవాలి. ఇలా కీళ్ళవాతం ఉన్నా కూడా వాళ్ళ ప్రకృతిని బట్టి మెడిసిన్ తీసుకుంటే ఇంకా గన్ షార్ట్గా వాళ్ళ నొప్పులు అనేవి ఈజీగా తగ్గుతాయి. ఎనీ పెయిన్ నార్మల్గా అంత ప్రకృతి తెలియకున్నా కూడా శొంఠిని కొంచెం మినిమం క్వాంటిటీలో రెగ్యులర్గా తీసుకున్నట్టయితే పెయిన్ తగ్గించడంలో ది బెస్ట్గా పనిచేస్తుంది. శొంఠి చేసినట్టుగా ఏ మెడిసిన్ కూడా అంత ఎఫెక్టివ్గా మనకి చెయ్యదు. బట్ శొంఠి అనేది ఏంటంటే ఒక్కసారి మనం ఫీవర్లో ఇవ్వచ్చు, జ్వరంలో వచ్చే బాడీ పెయిన్స్లో ఇవ్వచ్చు, ఇట్లా కీళ్ళ నొప్పుల్లో వచ్చే బాడీ పెయిన్స్లో ఇవ్వచ్చు, నార్మల్గా యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగే గౌట్ లాంటి ప్రాబ్లంలో కూడా మనం శొంఠి అండ్ ఇంకా వేరే మెడిసిన్స్ని యాడ్ చేసి ఇస్తూ ఉంటాం. అండ్ చాలామందికి వచ్చే అతిసారం అంటే మోషన్స్ అనేవి అవుతూనే ఉంటాయి, డైజెషన్ సరిగా అవ్వక ఫుడ్ పాయిజన్ అయిపోయి మోషన్స్ అవుతూ ఉంటాయి. సో అలాంటప్పుడు శొంఠి, ధనియా కలిపినటువంటి కషాయం వాళ్ళకి ఇచ్చినట్టయితే డైజెషన్ అవుతూ మోషన్స్ ఆగిపోతాయి. ఇలా శొంఠిని మనం చాలా రకాలుగా వాడుకుంటాము. ఎందుకు అంటే దీనికి అంతా వర్సటైల్గా అన్ని ఎక్కువ క్వాలిటీస్ ఉంటాయి. కానీ మెయిన్గా దీన్ని నొప్పి, వాపు ఈ 2 తగ్గించడానికి ఎక్కువగా వాడుతూ ఉంటాం. నిజంగా మేడం, ఈరోజు మీరు చెప్పినట్టు షూర్గా మన ప్రేక్షకులు అయితే దీన్ని గమనిస్తూ ఉన్నారు. కంపల్సరీ మీరు చెప్పినట్టు వాడి ఆ వాటర్ ఏదైతే ఉన్నాయో రైస్ వాటర్ అండ్ మీరు చెప్పిన శొంఠి ఎంత క్వాంటిటీలో తీసుకోవాలని చెప్పేసి కంపల్సరీ వాడి వాళ్ళ మోకాల నొప్పుల ప్రాబ్లం నుంచి బయటపడతారని చెప్పి ఆశిద్దాం మేడం. ఈరోజు ఇంత మంచి రెమెడీ చెప్పినందుకు మా ప్రేక్షకుల తరపు నుంచి అట్ ద సేమ్ టైం సుమన్ టీవీ తరపు నుంచి థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.